దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనంలో మన మధ్యలో దేవిమణి చదివింది. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు సజీవంగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఇప్పుడు ఈ యొక్క సాయంకాలం వేళ నా ప్రభా, నా వారం రోజులు నా తండ్రి నీ బిడ్డలంగా మేమందరం నాయన నీ సన్నిధిలో చేరి ఉండగా నా ప్రభా, ఇదిగో తండ్రి అద్భుతమైన వర్తమానం మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నీవు దీవించువాడు దీవించబడు. మరి దీవించేవాడు అంటే నీవు దేవుని దీవెన ఉంది. రకరకాల దీవెనల్లో కూడా రకరకాల దీవెనలు ఉన్నాయి. దేవుడు దీవించే దీవెన ఉంది, మనుషులు దీవించేటువంటి దీవెన కూడా ఉంది. దేవుని దీవెన మన మీద ఎల్లప్పుడూ కూడా నిలిచే ఉంటుంది. అయితే ఆ దీవెనని పొందుకోకుండా ఏమి ఆటంకం కలుగుతుంది అంటే పాపం అడ్డు వస్తుంది. ఏమడ్డు వస్తుంది? పాపం అడ్డు వస్తుంది. మరి ఆ పాపాన్ని తొలగించడానికి ఎవరు వచ్చారు భూమి మీదకి అంటే పాపము నువ్వెన్నన్నా చెయ్యి, నువ్వెన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, ఎన్ని ధర్మ కార్యాలు చేసినా పాపం అనేది మాత్రం పోదు. కాకరకాయని తీసుకెళ్ళి ఎన్ని నదుల్లో ఉంచినా దాని చేదు పోయిద్దా? పోదు పోదు. అలాగే అంటారు కదా ఏమని, మన అంతరంగంలో అంతరంగం అంతా కూడా దోపుతోను అజితేంద్రియత్వంతో నింపబడి ఉందంట. అమ్మ చెప్తా ఉంది, గోసలో పాపం పెట్టుకొని ఆ పూర్వ రోజుల సామెతలే కాశీకి పోయినా కూడా పోదంట. చాలామంది పాపం పోవాలని గంగలో మునిగితే పాపం పోయిద్దని ఎక్కడికి పోతారంటే కాశీకి పోయి ఆ గంగలో శవాలు కొట్టుకొస్తూ ఉంటాయంట. అయినా కానీ అక్కడికి మునిగితే పాపం పోయిద్దేమనుకుని రకరకాల నదుల్లో పోయి, మనకు అందుట్లో గుంటూరులో భారతదేశంలో పుణ్య నదులు చాలా ఉన్నాయి కాబట్టి అలా పోయి మునిగితే పాపం పోయిద్దని పోతారు. చాలా దూరం పోతారు. కానీ అసలు దోషం ఎక్కడుంది? ఇక్కడ ఉంది, మన హృదయంలో. ఈ బుర్రలో ఆలోచించే ఆలోచనలోనే పాపం ఉంటుంది. సదాలోచన ఉంటుంది, దురాలోచన ఉంటుంది. మరి మన హృదయంలో దురాలోచనలు పెట్టుకొని మనం ఎంత దూరం పోయినా కూడా, ఎన్ని మెట్లెక్కినా ఏదో పాట ఉంటుంది, ఎన్ని మెట్లెక్కినా కానరావేంటయ్యా అని అంటే కానరాడు. ఎందుకని అంటే నువ్వెన్నో మెట్లు ఎక్కుతున్నావు కానీ నీ కోడల మీద కోపం ఉంటుంది. నీ కొడుకు పైకి రాలేదు, ₹1 ఈ దశలో నాకు ఇవ్వకుండా ఏమీ ఎక్కి రాకుండా, ఎందుకు పనికి రాకుండా పోయాడని కొడుకుల మీద కోపం ఉంటుంది, కూతుల మీద కోపం ఉంటుంది. ఈ రోజున పూర్వకాలంలో అత్త కోడల కోపాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరికి ఆస్తిపాస్తుల దగ్గర, కన్న కొడుకుల దగ్గరికి. ఇప్పుడు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు గారంట. అవునా? గడ్డ వచ్చేసరికి చిన్నప్పుడు ఇంత ఇట్లా బాగా ఊరుకుతా మనం ఎంతో ముద్దుగా పెంచుకునే వ్యక్తి గడ్డం పెరిగేసరికి మన మీద ఎదురుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? బాధ కలిగింది. కాబట్టి ఆ బాధను దిగొట్టుకొని కొంచెం ఆ వ్యక్తిని క్షమించామనుకో నీ పాపము పోయినట్టే. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే పాప క్షమాపణ ఆయన ఇచ్చేటువంటి గొప్ప వరం. ప్రభు దగ్గర ఏముంది? దేవుడు అంటే ఎవరంటే నిన్ను క్షమించేవాడే దేవుడు. అర్థమవుతున్నాయా?